ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ఉదయమే లేచావా? ప్రార్థన చేసుకున్నావా? బైబిల్ను ధ్యానించావా? ఎందుకంటే మనము ప్రతిరోజు మొదటి గడియ ప్రభువుకి ఇవ్వాలి. ప్రభువుకి ఇవ్వకుండా, ప్రార్థన చేయకుండా, బైబిల్ను ధ్యానించకుండా మనము మన సొంత పనులు చేసుకోవడానికి వీలు లేదు. కాబట్టి ప్రతిదినము మనం ఉదయమే లేచి ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ను ధ్యానించాలి. ఆ తర్వాతే మన సొంత పనులు మనం చేసుకోవడానికి మనం ముందుకు సాగాలి. ఈరోజు వాగ్దానం గురించి ఎదురు చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానం చదువుకుందాము రండి. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయుచు మన పితరులతో చేయబడిన నిబంధనను మనమెందుకు తృణీకరించుచున్నాము? చదవబడిన వాగ్దానంను మీరు విన్నారు కదా. ఈ వాగ్దానంలో మనందరికీ తండ్రి ఒక్కడే కాడా? మనకు దేవుడు ఒక్కడే కాడా? మనకు ఒక్కడే తండ్రి, ఒకటే దేవుడు మనల్ని సృష్టించాడు. కాబట్టి మనకు తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఇంకెవరు ఈ లోకంలో మనకు తండ్రి అనేవాడు లేడు. మనకు ఒక్కడే తండ్రి కాడా? మనకు ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా అని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి మనకు తండ్రి ఒక్కడే, దేవుడు ఒక్కడే, మనల్ని సృష్టించిన దేవుడు ఒక్కడే. కాబట్టి మనమందరము ఒకరికొకరము ద్రోహము చేసుకొనొచ్చు. దేవుడు మన పితరులకు అనుగ్రహించినటువంటి నిబంధనను మనం ఎందుకు తృణీకరించవలెను? కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి నిబంధనను మనం తృణీకరించకూడదు. కాబట్టి దేవుడు మనల్ని సృష్టించాడు. ఆయన చేత సృష్టింపబడిన మనము ఒకరి పట్ల ఒకరం ప్రేమ కలిగి జీవించాలి. ఒకరి పట్ల ఒకరం దయ జాలి కలిగి జీవించాలి. అంతేకాని ఒకరికొకరం ద్రోహం చేసుకోవడానికి వీలు లేదు. దేవుని బిడ్డలమైన మనము దేవుని చిత్త ప్రకారమే మనం జీవించాలి. దేవుని ప్రేమను కలిగి జీవించాలి. జాలి దయ కనికరం కలిగి జీవించాలి. ప్రేమానురాగాలు కలిగి జీవించాలి. అంతేకాని ఒకరికొకరం ద్రోహం చేసుకోవడానికి కానీ, హాని చేసుకోవడానికి కానీ, కీడు చేసుకోవడానికి కానీ, అపకారం చేసుకోవడానికి కానీ వీలు లేదు. అలా చేసినట్లయితే మనము దేవుని బిడ్డలము కాము, అపవాది బిడ్డలము అవుతాము. కాబట్టి దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో ఏం సెలవిస్తున్నాడంటే, మనకు ఒక్కటే తండ్రి కాడా? ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా? మనం ఒకరికొకరం ద్రోహం చేసుకునొచ్చు. మన పితరులకు ఇవ్వబడినటువంటి నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాము అని దేవుని వాక్యంలో స్పష్టంగా ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మనము మన పితరులకు ఇవ్వబడినటువంటి నిబంధనను మనం తృణీకరించకుండా మనము ఆయన నిబంధనకు మనం లోబడి ఉండాలి. ఆయన నిబంధన ఏమిటో మనం తెలుసుకొని దాని ప్రకారం జీవించాలి. అంతేకాని దేవుని నిబంధనకు మనం విరుద్ధంగా జీవించడానికి వీల్లేదు. దేవుని నిబంధనను మనం అనుసరించి జీవించాలి. కాబట్టి మన పితరులకు దేవుడు ఇచ్చినటువంటి నిబంధనను మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ తృణీకరింపకూడదు. మనము ఆయన ప్రేమానురాగాలకు దూరం కాకూడదు. మనము ఆయన జాలిని, ఆయన దయను, ఆయన కనికరమును కలిగి జీవించాలి. అంతేగాని జీవం కలిగిన దేవుని మనము తృణీకరించకూడదు. ఆయన విధించిన ఆజ్ఞలను తృణీకరించకూడదు. ఆయన నిబంధనలను మనం తృణీకరించకూడదు. కాబట్టి మనము దేవుని విషయంలోనూ బహు జాగ్రత్తగా ఆజ్ఞలు పాటిస్తూ, నిబంధనలు పాటిస్తూ ఆయనకు లోబడి మనం జీవించాలి. కాబట్టి మనకి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు శోధనలు వచ్చినా కానీ మనం ఆయన అనుసరించి జీవించాలి. కానీ ఆయనకు వ్యతిరేకంగా మనం జీవించడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్నట్లయితే, నీవు దేవుని ఆజ్ఞలకు లోబడకుండా, దేవుని చిత్తాన్ని చేయకుండా నిష్టానుసారంగా జీవిస్తున్నట్లయితే అది మంచి పద్ధతి కాదు. ఈరోజు ఈ వాగ్దానం చూసి ఆయన వైపు తిరుగుము. అప్పుడు నీవు దేవుని ఆజ్ఞలను ఎలా పాటించాలనో, దేవునికి ఎలా లోబడి జీవించాలనో, దేవుని నిబంధనకు ఎలా లోబడి జీవించాలనో మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రతిరోజు మనం బైబిల్ని ధ్యానించడం వలన దేవుడు మనకు అనేక సంగతులను తెలియజేస్తాడు, అనేక విషయాలను తెలియజేస్తాడు. మనం ఎలా జీవించాలి, ఏ విధంగా జీవించాలని అన్ని విషయాలు దేవుడు మనకి తన పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియజేస్తాడు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని వేడుకుంటున్నాను.
ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలు వంచండి. పరలోకమందున మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామం కొందలాయన నాయన స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, మాకు నాయన నీ ఒక్కడవే తండ్రివి, ఒక్కడే దేవుడవు నాయన. యేసయ్య, నువ్వు నాయన మమ్మల్ని సృజించావు. నీకు లోబడి నాయన మీరు జీవించడానికి సాయం చేయండి. నీ ఆజ్ఞలు, కట్టడాలు, న్యాయవిధులు అనుసరించి మీరు జీవించడానికి సాయం చేయండి. యేసయ్య, ఒకరికొకరం కీడు చేసుకొనక ప్రతి ఒక్కరం నాయన మేలు చేసుకొనుటకు, ప్రతి ఒక్కరము ప్రేమ కలిగి జీవించడానికి సాయం చేయండి. నీ ప్రేమానురాగాలు, జాలి, దయ, కనికరము మేము పొందుకొని జీవించడానికి సాయం చేయండి. కీడు, ద్వేషము, ఆవేశము, కోపము, క్రోధము మా నుండి సంపూర్ణంగా తొలగించండి. ప్రతి ఒక్కరం నాయన మేలు చేసే విధంగా, ఉపకారం చేసే విధంగా నాయన మేము జీవించడానికి సాయం చేయండి. మీరే నాయన మమ్మల్ని చేపట్టుకొని ముందుండి మంచి మార్గంలో నడిపించమని, పరలోక రాజ్యానికి నాయన మమ్మల్ని అందరినీ వారసులను చేయమని వేడుకుంటూ, ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరు నాయన మీరే పేరు పేరుని ఆస్వాదించి దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. తమ హృదయంలో నీ వైపు త్రిప్పుకుంటకు, మారు మనసు పొంది రక్షణ పొందుటకు, నీకు సాక్షులుగా జీవించకు సాయం చేయమని వేడుకుంటాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం నచ్చుకోమని వేడుకుంటాం. యేసుక్రీస్తు నామంలో ఈ మనవుడు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరికీ ఈ వాగ్దానము మీకును మీ కుటుంబములకును దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉన్నట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోమని మమ్మల్ని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కోరుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.